లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ఎస్ఐను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కొవ్వూరు రూరల్ ఎస్ఐ కె శ్రీహరిరావు తెలిపారు. మేడ్చల్ జిల్లా దూలపల్లి గ్రామానికి చెందిన గాండ్ల సంతోష్ హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి ఐషర్ వ్యాన్ పై ఈ నెల 16వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలో ఒక మాల్ వద్దకు వచ్చి వాషింగ్ పౌడర్ లోడ్ దిగుమతి చేసి వెళుతూ కొవ్వూరు మండలం గోవర్ధనగిరి మెట్టలోని జియో పెట్రోల్ బంకు వద్ద నిద్రకు ఉపక్రమించారు. 17వ తేదీ ఉదయం ధవళేశ్వరం ఎఫ్సిఐ గౌడౌన్స్ ప్రాంతంలోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో ఉంటున్న సరెల్ల సంజయ్ రాజు హోండా షైన్ బైక్ పై పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్ వేసుకుని చేతిలో మ్యాన్ ప్యాక్ పట్టుకుని వచ్చి రోడ్డు ప్రక్కన వ్యాన్ ఎందుకు ఆపావు, రికార్డు చూపించమన్నాడు. రికార్డు చూసి సరిగా లేదని డ్రైవర్ సంతోష్ను బెదిరించి స్టేషన్కు పద అని కొంత దూరం తీసుకెళ్లి 2000 నగదు తీసుకుని డ్రైవర్ను వదిలిపెట్టి కొవ్వూరు వైపు వెళ్లిపోయాడు. వ్యాన్ డ్రైవర్ సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ దేవకుమార్, సిఐ కె విజయబాబుల పర్యవేక్షణలో నకిలీ ఎస్ఐ సంజయ్ రాజును గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ శ్రీహరిరావు గారు తెలిపారు. సంజయ్ రాజుపై గతంలో రాజమహేంద్రవరం, 3 రాజనగరం, రావులపాలెం, శ్రీకాకుళం, ఏఆర్పురం ప్రాంతాల్లో పలు కేసులున్నట్లు సమాచారం.